హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈరోజైతే నేను లంచ్కి క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేశానండి. ఎలా చేశానో మీరు కూడా చూడండి. అండ్ ముందుగా అయితే 2 క్యాప్సికమ్ని తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేశానండి. అండ్ నెక్స్ట్ అయితే ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని దాన్ని అంటించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. అండ్ కొద్దిగా తిరువాత గింజలు వేసాను. కరివేపాకు రెమ్మలనేవి కొద్దిగా వేసాను. ఆ తర్వాత క్యాప్సికమ్ నేను చిన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ ఆ నూనెలో వేసాను. అన్నీ వేయించిన తర్వాత కొంచెం 2-3 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది అందులో వేసాననమాట. సో ఈ వాటర్ అనేది వేయడం వల్ల బాగా కుక్ అవుతుంది. క్యాప్సికమ్ అనేది బాగా నీట్గా కుక్ అవుతుందనమాట. సో నేను ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అంతా ఒకసారిగా కలుపుకొని దాని మీద ఒక మూత అనేది పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా కుక్ చేశాను. ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ కుక్ చేశాను. మధ్య మధ్యలో ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ మూత తీసి కలిపానమాట. సో ఇలా వాటర్ కంటెంట్ అనేది మొత్తం పోయేంత వరకు కుక్ చేశాను. సో మూత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా మరిగిపోయిందనమాట. క్యాప్సికమ్ ఇంకా ఉడికింటుంది ఆల్మోస్ట్ అనుకుంటున్నాను. ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ మీద 2 ముక్కలు తీసుకొని అలా కట్ చేసి చూశాను. ఉడికింది. మరీ ఎక్కువ మెత్తగా అయినా కూడా క్యాప్సికమ్ అనేది టేస్ట్ ఉండదు. అలా ఉడకపోకుండా కూడా టేస్ట్ ఉండదు. సో జస్ట్ అలా గడ్డతో ప్రెస్ చేస్తే కట్ అయ్యేలాగా ఉందంటే ఉడికినట్లే. అందులోకి నేను పప్పుల పొడి అనేది ఒక 2 స్పూన్స్ అలా వేసాను అనమాట. పప్పుల పొడి అంటే అందరికి తెలిసి ఉంటుంది కదా, మనం ఉగ్గానిలోకి యూస్ చేస్తాము అది. అండ్ కొద్దిగా కారం వేసాను. అండ్ తగినంత ఉప్పు వేసాను. అండ్ కొబ్బరి పొడి అనేది కూడా వేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర అవైలబుల్ ఉన్నట్టయితే కొబ్బరి పొడి కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా ఉప్పు కారం 2 వేసేసి కలిపేసుకున్నాను మొత్తం. అంతేనండి, టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇందులో రిచ్ ఐరన్, కాల్షియం, ఫైబర్ అండ్ విటమిన్ సి అనేవి పుష్కలంగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు లంచ్కి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి.